సాధ్యమవుతుంది అనేది మాట్లాడుకుంటున్నాం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ బ్యాక్. Yes. యా, Yeah. అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. గతంలో అసెంబ్లీలో తీర్మానం అయిందంటేనే ప్రజాభిప్రాయం లాగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ అంగీకరించాయి. సో దీన్ని రిజర్వేషన్లు ఇచ్చేయండి అన్న వాదన జరిగింది. అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానాన్నే ప్రజాభిప్రాయంగా భావిస్తే ఇది చట్టరూపం దాలుస్తుందా, అది చట్టమవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేంద్ర ప్రభుత్వం కొలీజియం సిస్టమ్ ని తీసేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఐ థింక్ 103 అమెండ్మెంట్ అనుకుంటా దాన్ని తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఆ అమెండ్మెంట్ కు సంబంధించిన చట్టం కూడా పాస్ అయింది. అవును, అంటే సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ ని తీసేసి ఇది చేయమని చట్టం అయితే చేశారు అక్కడ. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ చట్టాన్ని కొట్టేయడం జరిగింది. కొట్టివేసి మళ్ళా కొలీజియం సిస్టమే ఇట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కి ఇది మధ్యలో వస్తుంది కాబట్టి దీన్ని కొట్టివేస్తున్నాం. ఎస్, మీరు అన్నట్టు లోక్సభలోను రాజ్యసభలోను రెండు కలిపి చట్టమైంది. చట్టం బయట నోటిఫికేషన్ అయింది, గెజెట్ లో వచ్చింది. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు కొట్టేసి అల్టిమేట్ గా ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాట్ సుప్రీం కోర్ట్ సేస్ ఇస్ ఫైనల్. అసెంబ్లీలు పార్లమెంట్లు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని నిర్ణయించే అధికారం రాజ్యాంగ కోర్టులు అంటే హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి ఉంది. సో మనం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్నప్పుడు మేము అసెంబ్లీలో చట్టం చేశాం కదా అని చెప్పేసి మీరు దాన్ని మీకు రాజ్యాంగం, మీరు సుప్రీం కోర్టుకి రివ్యూ అధికారం లేదు అనడం అది మన బేసిక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ గా అవుతుంది. సో దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎస్, ప్రజాభిప్రాయం బట్టో లేకుంటే మీ దగ్గర నంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ చట్టమైనా చేయొచ్చు. రేపు బలం ఉంది కదా అని రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ చట్టమైనా తీసుకురావచ్చు. ఇక్కడ కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చాము కదా అని మేము ఏమంటే ఆ అధికారం తీసుకుని వస్తాము అనడము అది సబబు కాదు. మీరు తీసుకునే ప్రతి చట్టం కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి అన్నది మన బేసిక్ ఫండమెంటల్. అంటే డివిజన్ ఆఫ్ డ్యూటీస్ అంటాం. అంటే లెజిస్లేచర్ డ్యూటీస్, ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్, వాటికి రివ్యూ చేసే అధికారం కోర్టుకు ఉందని మనం స్పష్టంగా చేసాం జ్యుడిషియరీ. సో జ్యుడిషియల్ డెసిషన్ ఈస్ ఫైనల్ అన్లెస్ దాన్ని మీరు కాంపెన్సేట్. ఫర్ ఎగ్జాంపుల్ షాబానో కేసు తీసుకుంటే అప్పుడు దాన్ని మళ్ళా రాజీవ్ గాంధీ ప్రభుత్వం దాన్ని చట్టంగా తీసుకొచ్చి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క ఇంపాక్ట్ ను తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేసేటప్పుడు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు, లీడర్ ఆఫ్ అపోజిషన్ వీరు ముగ్గురు కలిసి నిర్ణయించాలని. దాని తర్వాత లోక్సభలోను పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ ను పక్కన పెట్టారు. సో ఇలా జరుగుతుంటాయి. మీరు చేసిన జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు పక్కకు పెట్టడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని చట్టం ద్వారా మీరు పక్కకు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఫైనల్ గా అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. సార్, ప్రభుత్వం తొందరపడ్డట్టు ఏమైనా అనిపించిందా? రాజకీయ కోణాలు కాసేపు పక్కన పెడితే ఎన్నికలకు తొందరపడ్డదా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి సమస్య ఎదురైంది. అప్పుడు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు లేదు అప్పటికే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ ఇచ్చేశారు. సో ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఆ రోజు కోర్టులు జోక్యం చేసుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన చేసిందా? అందుకే వెకేషన్ బెంచ్ వెంటనే ఇది విచారణ పరిగణలో ఉంటుంది, మీరు ఒకవేళ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసినా కానీ ఖచ్చితంగా దీనిపైన విచారణ ఉంటుందని చెప్పేసి ఒక ఇంటిమేషన్ ముందే ఇచ్చిందా? అంటే ఎవరు కోర్టుకు వెళ్ళరు అనుకోవడం అది కరెక్ట్ కాదు, తప్పు కదా. అవును, ఏదైనా ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతి పార్టీ కూడా అడుగుతూనే ఉంది. వాస్తవం. కానీ పొలిటికల్ గా మీరు చూస్తుంటే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అన్నది ఒకటి ఎప్పుడు కూడా రాజకీయంలో మనం ఆలోచిస్తాం. బయటికి సపోర్ట్ చేసినా కూడా రేపు క్రెడిట్ ఎవరికి వెళుతుంది అని చెప్పేసి ఆ విషయంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ సందర్భంగా కొంతమంది కోర్టుకైతే ఖచ్చితంగా వెళుతారు. కాబట్టి కోర్టుకు వెళ్ళరు అనుకొని మనం ఇది చేయాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన నిర్ణయం ఎప్పుడు కూడా కొంతమందికి ఫేవరబుల్ గా ఉండొచ్చు, ఇంకొక మందికి ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు.
కాబట్టి ఫేవరబుల్ గా లేని వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. మరి కె కృష్ణమూర్తి అన్న అతను టోటల్ బీసీ రిజర్వేషన్లే రాజ్యాంగ విరుద్ధమని వెళ్ళాడు ఆయన. అవును. అప్పుడు ఆ ట్రిపుల్ టెస్ట్ జరగడం జరిగింది అనమాట. సో ఉమ్. ఈ విధంగా ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నది మనం బేసిక్ గా ఆలోచించాల్సిన అంశం. సో ఎందుకంటే ఇవి ఆల్రెడీ చూసాం మనం. నేను చెప్పినట్టు మహారాష్ట్రలో మరాఠా అవును. రిజర్వేషన్లు అన్నవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వాస్తవం. అవును. ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఉమ్. కాబట్టి అవి ప్రతిసారి అక్కడ కోర్టు నిర్ణయాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయినా కూడా రాజ్యాంగం పొలిటికల్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవును. ఇన్ ది లాంగ్ రన్ వాళ్ళకి మనకు ఫేవరబుల్ గా కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీని మనం వెంట తీసుకురావడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫైనల్ గా ఏమవుతుందంటే అవి ఇప్పుడు రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా లేదా అన్న దగ్గర ఈ నిర్ణయాలు ఆగిపోతుంటాయి. అవును సార్, తెలంగాణ విషయానికి వస్తే మేము హామీ ఇచ్చాం, 42% ఇస్తాం అన్నారు. ఆ హామీ ప్రకారం కులగణన సర్వే చేస్తామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కులగణన సర్వే చేశారు. చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో తీసుకొచ్చారు, బిల్లు రూపంలో తీసుకొచ్చి ఆ బిల్లును కూడా పాస్ చేశారు. ఆ బిల్లులో 2 రకాలు, విద్య, ఉద్యోగంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. సో దీనికి ఒక కమిషన్ కూడా వేశారు, భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేశారు. ఆ కమిషన్ సిఫార్సుల మేరకే మేము ఎన్నికలకు పోతున్నాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక ఎంపెరికల్ డాటాతో ఉన్నాం. గతంలో కొట్టివేయబడ్డటువంటి కేసులకు భిన్నంగా వీఆర్ విత్ ఎంపెరికల్ డాటా అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో ఇంత చేసిన చట్ట రూపంలో రావడానికి గల అడ్డంకి ఏమొచ్చింది? ఒకటి, గవర్నర్ ఏమేమి అంటే ముందుగా కూడా ఒక జీవో ఇచ్చారు, మనం ఇదొకటి ప్రస్తావించాల్సినటువంటి అంశం. ఆ జీవో కేంద్ర న్యాయశాఖ పంపించారు. ఆ సలహాలు కూడా, కొన్ని సూచనలు సలహాలు కూడా 32 సంస్కరణలు చేయాలన్నారు. అవేంటనేది బయట పెట్టలేదు ప్రభుత్వం ఇప్పటివరకు. దానిపైన చర్చ కూడా జరగట్లేదు. ఎందుకు తొందరపడ్డది ఒకటి. అండ్ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందా, ఎక్కడ మిస్టేక్ జరిగింది? ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఒకటే, బట్ వెళ్లాల్సినటువంటి రూట్లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి? ట్రిపుల్ టెస్ట్ లో 2 టెస్ట్లు వాళ్ళు పాస్ అయ్యారు, కానీ 3వ టెస్ట్ దగ్గర ఫెయిల్ అయ్యారు. 50% క్యాప్. 3వ టెస్ట్ అంటే 50%. అవును. అంటే మీరు కమిషన్ ఏర్పాటు చేశారు, తర్వాత రిజర్వేషన్లు నిర్ణయించారు, సర్వే చేశారు, కానీ అప్పుడు ఒక ట్రిపుల్ టెస్ట్ ఉందని, 3వ టెస్ట్ లో 3వ అంశం కూడా ఉందని తెలుసు కదా. మరి 50% కన్నా పెంచకూడదని తెలిసినా కూడా మనం ఆ విధంగా చేయడం అన్నది ఎక్కడో చోట కొద్దిగా తొందరపాటే అనిపిస్తుంది. కానీ పొలిటికల్ గా మేము రిజర్వేషన్లు కల్పించాలన్న వాళ్ళ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఈ ట్రిపుల్ టెస్ట్ లో అది పాస్ అవ్వలేదు. కాబట్టి దాన్ని వేచి చూడాల్సిందే. దాంట్లో సుప్రీంకోర్టు కూడా పెద్ద దీంట్లో మేజర్ గా ఏమాత్రం ఊరట అన్నది దొక్కే అవకాశం లేదన్నది నా అభిప్రాయం. సో ఇప్పుడు పార్లమెంట్ స్థాయిలో వెళ్ళాలంటే ప్రభుత్వం ఉన్నటువంటి దారులు ఏంటి? సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు, మన చర్చలో వస్తున్నట్టు, ఎన్నికలు జరిగితే కనుక 2018 చట్ట సవరణ ప్రకారం జరగాలి, లేదంటే ఈ జరిగేటువంటి పరిస్థితులే నిరవధికంగా వాయిదా పడాల్సిందే అన్నది ఈరోజు మన చర్చలో వస్తున్నటువంటి అవుట్పుట్. బట్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? పార్లమెంటరీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలా? అక్కడ కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ జరగాలి మొట్టమొదటి. సో అట్లాంటి దిశగా అడుగులు పడాలన్నా ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం చేయాల్సిన పని అదేనా? రాజ్యాంగ సవరణ కూడా ఉన్న పళంగా చేయలేం. ఎందుకంటే దానికి మొత్తం బీసీ కులగణన జరగాలి మొత్తం దేశంలో. కులగణన జరిగి ఆ తర్వాత ఒక కమిషన్ ఏర్పడి, ఆ కమిషన్ కూడా ఏ విధమైన రికమెండేషన్లు చేస్తుంది, ఆ తర్వాత చట్టంలో మార్పు తీసుకురావడం, మళ్ళా చట్టంలో తీసుకొచ్చిన మార్పు మళ్ళా ఇందిరా సహాని జడ్జిమెంట్ క్లాష్, ఇవన్నీ కూడా మళ్ళా సుప్రీంకోర్టు వరకు జరుగుతాయి. ఇవన్నీ కూడా అంత ఓవర్ నైట్ నిర్ణయం తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది దీంట్లో. కాబట్టి సో బెస్ట్ వే ఫర్ గవర్నమెంట్ ఈస్, మీరు స్థానిక సంస్థల ఇవి ఏర్పాటు చేయాలంటే మీకున్న ఇంతకు ముందు ఉన్న 24% బీసీలకు ఇచ్చి దాంతో నిర్వహించడం ఒకటి. కానీ ఆ కోటాతో నిర్ణయిస్తే ఇప్పుడు బీసీలందరూ కూడా వ్యతిరేకం అవుతారు. కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఒపీనియన్ తెచ్చుకోవాలన్నది కూడా పొలిటికల్ గా ఆలోచిస్తే మీకు ఒక ఇది తడుతుంది. కాబట్టి బెస్ట్ థింగ్ ఈస్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్. మేమైతే మేము నిర్ణయం తీసుకున్నాం, కానీ కోర్టులో కాలేదు అని చెప్పి ప్రజలకు ఆ విధంగా ప్రభుత్వం చెప్పుకునే ఆస్కారం కూడా వాళ్ళకు ఉంటుంది. దేశం మొత్తం కూడా అంటే ఇక్కడ రాజకీయ పరంగా చూద్దాం సార్. ఇప్పటివరకు టెక్నికల్ అంశాలు మాట్లాడుకున్నాం. రాజకీయ పరంగా చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. జీవో నెంబర్ 9తో ఫెయిల్ అయిపోయింది. ఇక 42% రిజర్వేషన్ అనేది ఇక అందని ద్రాక్ష తెలంగాణలో అర్థమవుతుంది. సో దీనికి ఒక భారతదేశం మొత్తం కూడా కులగణన జరగాలి. ఇప్పటికే బీజేపీ చెప్తుంది జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి. సో ఈ లెక్కన ఈ 42% రిజర్వేషన్ రావాలంటే ఆ కులగణన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిందే కదా.
మళ్ళీ దీనికి ఒక కమిషన్ వేయడం, ఆ కమిషన్ తర్వాత ట్రిపుల్ టెస్ట్ పాస్ కావడం, ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రైలర్ ఎపిసోడ్ మొత్తం అసలైన క్లైమాక్స్ అప్పుడు జరుగుతుంది అనుకోవచ్చా? మీకు కులగణన తర్వాత జనగణన జరిగిన తర్వాత కూడా ఉమ్, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అలాగే ఉంటది. ఉమ్, అందులో ఏమీ మార్పు రాదు. ఉమ్, 50% అన్న దానిలో మార్పు వచ్చేంత వరకు మీరు మొత్తం దేశమంతా జనాభా లెక్కలు చేసి కులగణన చేసి ఆ తరువాత కూడా మీరు ఇక్కడ లోకల్ గా కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు రికమెండ్ చేసి ఫైనల్ గా 50% మించలేరు. అది ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. సో ఈ 50% మించుతూ మీరు నేషనల్ లెవెల్లో ఏదైనా చేస్తే తప్ప, ఉమ్, అది కూడా సుప్రీం కోర్టులో నిలబడితే తప్ప ఈ 50% అన్నదాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము అన్నది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా చూపించాల్సింది ఏంటంటే సోషలీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఒకటి చూపించాలి. ఆ తర్వాత వచ్చేసి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అని చూపించాలి. ఎందుకు? విద్యకు, ఉద్యోగాలకి. అవును. ఆ తర్వాత వచ్చేసి 243D6 ప్రకారము 243D6 ప్రకారము మీకు రిజర్వేషన్లు కల్పించడానికి మళ్ళా ఈ ట్రిపుల్ టెస్ట్ అన్నది వస్తుంది. అందులో మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. అవును. మళ్ళా ఏ ఏ లోకల్ బాడీస్ లో ఎంతెంత చేయాలి అని సపరేట్ గా మీరు నిర్ణయించాలి. ఆ లోపల ట్రిపుల్ టెస్ట్ లో మనకు 50% గనక సుప్రీం కోర్టు ఓకే అన్నదంటే ఆ తర్వాత మీరు నిర్ణయించే అవకాశం ఉంటుందన్నమాట. అది మనం బేసిక్ గా గమనించాల్సిన అవసరం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి థ్యాంక్ యూ. తెలంగాణలో 42% రిజర్వేషన్లు రావాలి అంటే ఇది రాష్ట్రపరంగా జీవోలతోటో